మిత్రులందరికీ నమస్కారం. విజయ సోపనం ఛానల్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి విద్యా ఉద్యోగ సమాచారాలు చూద్దాం. ఈరోజు ఇన్ఫర్మేషన్ ఉద్యోగస్తులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, విద్యార్థులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో ఉంది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా వీడియోని చూస్తున్న మిత్రులందరూ కూడా వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా విజయ సోపనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వీడియో కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మన విజయ సోపనం ఛానల్లో వచ్చే విద్యా ఉద్యోగ సమాచారాల నోటిఫికేషన్ అనేది మీకు వెంటనే వస్తుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఇన్ఫర్మేషన్ చూసేద్దాము. గురుకుల పోస్టుల భర్తీ ఎప్పుడు? నోటిఫికేషన్ ఆధారంగానే నింపాలి, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ప్రభుత్వానికి ఏఐవైఎఫ్ హెచ్చరిక. సంక్షేమ భవన్ ఎదుట ధర్నా అన్నట్లు ఇక్కడ మనకి నమస్తే తెలంగాణలో వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే చూస్తున్నాము. నోటిఫికేషన్ ఆధారంగానే గురుకుల పోస్టుల నియామకాలను చేపట్టాలని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ గురుకుల అభ్యర్థులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు మౌసప్ ట్యాంకులోని సంక్షేమ భవన్ తెలంగాణ గురుకుల నియామకాల బోర్డు ఎదుట శనివారం భారీ ధర్నా నిర్వహించారు. గురుకుల అభ్యర్థులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులలోని ఖాళీల భర్తీకి గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు పరీక్షలను సైతం నిర్వహించిందని, ఫలితాలను వెల్లడించాల్సి ఉన్నదని తెలిపారు. అయితే కొంతమంది నియామక బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగా అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్కు విరుద్ధంగా పోస్టులను భర్తీ చేయాలని యోచిస్తున్నారని, తద్వారా మహిళా అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ ప్రకారమే రిక్రూట్మెంట్ చేపట్టాలని డిమాండ్ చేశారు. సత్వరమే కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యర్థుల సమస్యలపై ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని, అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని ఏఐవైఎఫ్ నేతలు గురుకుల అభ్యర్థులు డిమాండ్ చేసినట్టు ఇక్కడ సమాచారం అయితే తెలిసింది. లేదంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అభ్యర్థులకు న్యాయం చేయడానికి కృషి చేస్తామని నియామక బోర్డు అధికారులు నరసింగరావు, షౌకత్ అలీ ఖాన్ హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారన్నట్టు ఇక్కడ సమాచారం అయితే తెలుస్తుంది. ఇదే ఇన్ఫర్మేషన్ మరొక పేపర్ వచ్చింది. నోటిఫికేషన్ ప్రకారమే నియామకాలు చేపట్టాలన్నట్టు ఇక్కడ ఏఐవైఎఫ్ డిమాండ్ అన్నట్టు ఇక్కడ మనకి ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అదేవిధంగా గురుకుల నోటిఫికేషన్ ఆధారితంగానే అభ్యర్థుల నియామకాలు చేపట్టాలి, డివైఎఫ్ఐ నవ తెలంగాణ పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు చూస్తున్నాం. గురుకుల నోటిఫికేషన్ ఆధారితంగానే అభ్యర్థుల నియామకాలు చేపట్టాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి జావేద్ డిమాండ్ చేశారు. 2023 సంవత్సరంలో గురుకుల బోర్డు నిర్వహించిన పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు నోటిఫికేషన్ ప్రకారమే రిక్రూట్మెంట్ నిర్వహించాలన్నారు. కొంతమంది నియామక బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారన్నట్టు ఇక్కడ మనకి సమాచారం అయితే తెలుస్తుంది. మరొక ఇన్ఫర్మేషన్ చూస్తున్నాము. కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ అన్నట్లు ఇక్కడ సమాచారం తెలుస్తుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూస్తున్నాము. భరోసా కేంద్రానికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలకు అర్హులైన మహిళలు దరఖాస్తులు చేసుకోవాలని ఎస్పీ రోహిత్ రాజ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రిసెప్షనిస్ట్ 1, సపోర్ట్ పర్సన్స్ 2, లీగల్ సపోర్ట్ పర్సన్స్ 1, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఏఎన్ఎం 1 పోస్టులకు ఈ దరఖాస్తులు స్వీకరించినట్లు ఇక్కడ పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి ఫిబ్రవరి 1 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఇతర వివరాలకి 8712682131 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించాలని సూచించారన్నట్టు ఇక్కడ సమాచారం తెలుస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే అవసరం ఉంటుందో మీ మిత్రులకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. మరొక ఇన్ఫర్మేషన్, ఆర్టీసీలో కారుణ్య నియామకాలు షురు. విధి నిర్వహణలో మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకి కారుణ్య నియామకం కింద ఉపాధి కల్పించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశించారు. రిజియన్లో దాదాపు 120 మంది కుటుంబాలు ఈ నియామకాలపై ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఈ అంశంపై ఈ నెల 19న ఈనాడులో మంత్రి ఆదేశాలను అధికారులు అమలు చేయడం లేదంటూ అధికారులు కరుణిస్తేనే కారుణ్యం అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనికి ఆర్టీసీ వరంగల్ రీజియన్ అధికారులు స్పందించి నియామకాల ప్రక్రియను శనివారం ప్రారంభించారు. రీజియన్లో కారుణ్య నియామకాలను రిజిస్టర్ చేసుకున్న వారిని కార్యాలయానికి పిలిపించారు. వివరాలు ఆరా తీశారు. విద్యార్హత, ధ్రువపత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అర్హుల కుటుంబాలు ఈనాడుకు కృతజ్ఞతలు తెలిపారన్నట్టు ఇక్కడ మనకి ఈనాడు పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చూస్తున్నాం మనం. మరొక ఇన్ఫర్మేషన్, ఆర్టీసీ ఉద్యోగులకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పెంపు. యూనియన్ బ్యాంకుతో ఎంఓయు కుదుర్చుకున్న సంస్థ అన్నట్టు ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాము. ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పెరిగింది. అందుకు సంబంధించి యూనియన్ బ్యాంకుతో ఆర్టీసీ ఎంఓయు కుదుర్చుకుంది. ప్రభుత్వ బీమా 40 లక్షల రూపాయలు నుండి 1 కోటికి పెరిగింది. శనివారం బస్ భవన్లో యూనియన్ బ్యాంక్ సీజీఎం, జోనల్ హెడ్ భాస్కర్ రావు,
ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ఎంఓయూ పత్రాలు మార్చుకున్నారు. యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ యుఎస్ఎస్ఏ కింద 1 కోటి రూపాయలు ప్రమాద బీమాను అందించనుందని చెప్పింది. రూపే కార్డు ద్వారా మరో 12 లక్షల వరకు బీమా వర్తిస్తుందని పేర్కొంది. ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే మొత్తంగా 1.12 కోట్ల వరకు ప్రమాద బీమా అందనుందంటే ఇక్కడ వెల్లడించినట్టు ఇక్కడ సమాచారం అయితే తెలుస్తుంది. మరొక ఇన్ఫర్మేషన్, గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సాధారణ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు ఈ నెల 23 వరకు పొడిగిస్తూ ఎస్సీ గురుకుల సొసైటీ నిర్ణయం తీసుకుంది. 643 గురుకులాల్లో మొత్తం 51,924 సీట్ల కోసం ఇప్పటి వరకు 1.10 లక్షల మంది దరఖాస్తు చేశారు. అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఈ నెల 20తో ముగియాల్సిన గడువు మరో 3 రోజులు పొడిగించినట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి, గురుకుల సెట్ కన్వీనర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఫిబ్రవరి 11న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారన్నట్టుగా సమాచారం అయితే తెలుస్తుంది. ఇక్కడ సీట్ల వివరాల ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మరొక ఇన్ఫర్మేషన్ చూస్తున్నాము. నవోదయ ప్రవేశ పరీక్షకు 82% హాజరు. కాగజ్ నగర్లోని జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశానికి శనివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 82.05% మంది విద్యార్థులు హాజరైనట్లు విద్యాలయ ప్రిన్సిపల్ చక్రపాణి తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన ఎంట్రన్స్ కోసం ఉమ్మడి జిల్లాలో 4,458 మంది అప్లై చేసుకోగా 3,658 మంది స్టూడెంట్స్ పరీక్షకు హాజరైనట్టు చెప్పారు. మొత్తం 22 సెంటర్లలో ఎగ్జామ్ నిర్వహించామన్నారు. పరీక్షలకు ఆసిఫాబాద్ జిల్లా డిఈఓ అశోక్తో పాటు ఆయా జిల్లాల అధికారులు తనిఖీ చేసినట్లు పేర్కొన్నారంటే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. మరొక ఇన్ఫర్మేషన్, చిరునామాలో పొరపాటు, పరీక్షకు దూరమైన విద్యార్థులు అన్నట్టు ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే చూస్తున్నాము. హాల్ టికెట్పై చిరునామా తప్పుగా ఉండడంతో శనివారం జరిగిన జవహర్ నవోదయ పరీక్షకు సుమారు 50 మంది విద్యార్థులు దూరమయ్యారు. ఈ ఘటన హన్మకొండ జిల్లాలో చోటు చేసుకుంది. బాధిత విద్యార్థులు తల్లిదండ్రుల కథనం ప్రకారం నవోదయలో 6వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష కోసం హన్మకొండ కుమార్పల్లి మార్కెట్ దగ్గర పెట్రోల్ పంపు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కేంద్రం ఏర్పాటు చేశారు. హాల్ టికెట్ పై ప్రభుత్వ ఉన్నత పాఠశాల పెట్రోల్ పంప్ హన్మకొండని ముద్రించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది పెట్రోల్ పంపు సమీపంలో వెతికారు. దగ్గరగా ఉన్న పాఠశాలకు వెళ్లి అడిగితే చిరునామాలో ఉన్న పరీక్ష కేంద్రం కాదని తెలపడంతో కంగుతున్నారు. కొంతమంది చివరి నిమిషంలో కేంద్రానికి వెళ్లి పరీక్ష రాయగా చిరునామా తెలియక సుమారు 50 మంది విద్యార్థులు పరీక్ష రాయకుండానే వెనుదిరిగినట్లు బాధిత విద్యార్థులు తల్లిదండ్రులు న్యూస్ స్టడీకి చరవాణిలో తెలిపారు. 6 నెలలుగా సన్నద్ధమై చివరికి పరీక్ష రాయకుండానే వెళ్లాల్సి వచ్చిందన్నారు. గంట ముందే పరీక్ష కేంద్రానికి వచ్చిన చిరునామా తెలియక గందరగోళానికి గురైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల పిల్లలు అరుదైన అవకాశం కోల్పోయారని వాపోయారు. ఈ విషయంపై అధికారులను వివరణ కోరగా గతంలో ఆ పాఠశాల పెట్రోల్ పంపు సమీపంలో ఉండేదని, తర్వాత దాన్ని మార్కెట్ ప్రాంతంలోకి మార్చినట్టు తెలిపారు. విద్యాశాఖ ఇచ్చిన సమాచారం, చిరునామా ఆధారంగా పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గతంలో జరిగిన కొన్ని ప్రవేశ పరీక్షల సమయంలోనూ అభ్యర్థులు ఇబ్బందులు పడటం గమనార్హమన్నట్లు ఇక్కడ మనకి సమాచారం అయితే తెలుస్తుంది. మరొక ఇన్ఫర్మేషన్, ఈ నెల 22న స్కూళ్లకు సెలవు ప్రకటించాలి. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలకు సెలవు ప్రకటించాలని బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ సాదం అరవింద్ కోరారు. ఈ మేరకు శనివారం ఇన్ఛార్జి డిఓ పద్మకు వినతిపత్రం అందించి మాట్లాడారు. దేశవ్యాప్తంగా పూజలు, అన్నదానం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని, ఆ కార్యక్రమంలో విద్యార్థులను కూడా భాగస్వాములు చేయాలని కోరారు. ఇందులో భాగంగానే స్కూళ్లకు సెలవు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారన్నట్లు ఇక్కడ ఇది నిర్మల్ జిల్లాకు చెందిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. మరొక ఇన్ఫర్మేషన్ చూస్తున్నాము. ప్రాణప్రతిష్ఠ రోజు సెలవెందుకు, కోర్టును ఆశ్రయించిన మహారాష్ట్ర విద్యార్థులు అన్నట్టు ఇక్కడ మరొక పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే చూస్తున్నాం మనం. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈ నెల 22న సెలవు ప్రకటిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను 4 విద్యార్థులు బాంబే హైకోర్టులో సవాల్ చేశారు. ఈ విద్యార్థులు మహారాష్ట్ర జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, ప్రభుత్వ న్యాయ కళాశాల ముంబై, నిర్మన్యాయ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రాన్ని అభ్యసిస్తున్నారు. సెలవుకు సంబంధించి ఈ నెల 19న జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని వారు అభ్యర్థించారు. సెలవుల ప్రకటనకు సంబంధించిన ఏ విధానమైన అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఇష్టాలపై ఆధారపడి ఉండకూడదని వారు తమ పిటిషన్లో వాదించారు. దేశభక్తి కలిగిన లేదా చరిత్రకు సంబంధించిన వ్యక్తిని గుర్తు చేసుకునేందుకు సెలవు ప్రకటించవచ్చునని, కానీ సమాజంలో ఓ వర్గాన్ని లేదా ఓ మతాన్ని
సంతృప్తి పరచడానికి సెలవు ఇవ్వరాదని తెలిపారు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం ప్రకారం సెలవులు ప్రకటించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టబెడుతూ 1968 మే 8న హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ను కూడా న్యాయశాస్త్ర విద్యార్థులు సవాల్ చేశారు. విద్యా సంస్థల్ని మూసివేస్తే చదువులకు నష్టం వాటిల్లుతుంది, బ్యాంకింగ్ సంస్థల్ని మూసివేస్తే ఆర్థిక నష్టం జరుగుతుంది, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేస్తే పరిపాలనకు సంబంధించిన పనులు నిలిచిపోతాయి అని పిటిషనర్లు వివరించారు. సెలవులు ప్రకటించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాన్ని కల్పించే చట్టం ఏదీ లేదు, లౌకిక స్వభావం కలిగిన మార్గదర్శకాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మెజారిటీ సమాజాన్ని, అది కూడా రాజకీయ ఉద్దేశాల కోసం ప్రసన్నం చేసుకునేందుకు ఇలాంటి ప్రకటనలు చేయడం అధికార దుర్వినియోగమే అవుతుంది. అది భారత లౌకిక స్వరూపాన్ని నాశనం చేస్తుంది అని తెలిపారు. రామమందిర ప్రాణప్రతిష్ఠ కోసం సెలవు ప్రకటించడం ప్రభుత్వ ఖజానాకు ఖర్చే తప్ప మరోటి కాదని, ఇలాంటి వాటిని రాజ్యాంగంలోని 27వ అధికరణ నిషేధిస్తుందని పిటిషనర్లు వాదించారన్నట్టుగా సమాచారం తెలుస్తుంది. ఇది మహారాష్ట్రకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మరొక ఇన్ఫర్మేషన్, సిపిఎస్ని రద్దు చేయాలి, డిప్యూటీ సీఎం భట్టీని కోరిన టీఎన్జీఓ నేతలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందిగా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ను పునరుద్ధరించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను టీఎన్జీఓ నేతలు కోరారు. పెండింగ్ డిఏలు విడుదల చేయడంతో పాటు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ను ప్రారంభించడంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. శనివారం ప్రజాభవన్లో బట్టి విక్రమార్కను టీఎన్జీఓ జనరల్ సెక్రటరీ మారం జగదీశ్వర్, స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ దయానంద్ కలిశారన్నట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. మరొక ఇన్ఫర్మేషన్, నేడు సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ రాత పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారన్నట్టుగా సమాచారం తెలుస్తుంది. దేశవ్యాప్తంగా 131కి పైగా పట్టణాల్లో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 వరకు రెండో పేపర్ నిర్వహిస్తారన్నట్టు కూడా సమాచారం అయితే తెలుస్తుంది. మరొక ఇన్ఫర్మేషన్, సిఆర్పిఎఫ్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ సి విభాగంలో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ నాన్ గెజిటెడ్ అండ్ నాన్ మినిస్టీరియల్ ఖాళీల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు కోరుతుంది. అర్హత చూసినట్లయితే 10వ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి. నిర్దిష్ట శారీరక దారుఢ్యంతో పాటు సంబంధిత క్రీడాంశాల్లో అర్హత సాధించి ఉండాలి. వయసు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి అన్నట్టుగా మనకి సమాచారం అయితే తెలుస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.